కుమారి ఆంటీ ఆ మధ్యన బాగా పాపులర్ అయింది. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ అమ్మేటటువంటి తీరు, ఇదిగో వీటికి ఎంత, కిడ్నీలకి ఎంతను, లేకపోతే గుండెకాయకి ఎంత అన్నటువంటిది మాట్లాడిన దాన్ని మామూలుగా ప్రతి చోట అదే మాట్లాడుతుంటారు. కాకపోతే ఇది వైరల్ యుగం. ఎవరో ఒక్కళ్ళు వైరల్ ప్రారంభిస్తే అది అనుకోకుండా వైరల్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా అట్లాంటి వాళ్ళు ప్రతి సందులోనూ కనబడుతుంటారు. అక్కడ అద్భుతమైనటువంటి టేస్ట్ అన్నటువంటి ప్రచారంతో ప్రారంభమైనటువంటిది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం, చివరికి జబర్దస్త్లోనూ అన్ని ప్రోగ్రాముల్లో కూడా గెస్ట్గా ఆమె అప్పీర్ కావడం, ఇదంతా నడిచిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ మధ్యన అక్కడ రోడ్డు అంతా ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ తీసుకెళ్ళిపోతుంటే మూసేపించే ప్రయత్నం చేస్తే చివరికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని బతకనీయండి అని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ బిజినెస్ బాగానే సాగుతుంది. అయితే ఆ తర్వాత అనేక మంది ఆ పబ్లిసిటీని చూసి వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటి ఆ టేస్టు, ఏముందని అక్కడ స్పెషల్, నార్మల్గానే ఉంది, ఇంకా ఓ రకంగా చెప్పాలంటే బయట ఎంతకంటే బాగా దొరుకుతుంది బయట రోడ్ల మీదన అన్నటువంటిది మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఒక ప్రచారం బిగిన్ అయ్యాక నడిచిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యన కాలంలో మళ్ళీ డౌన్ ప్లే అయ్యింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ సోను సూద్ సినీ నటుడు వెళ్ళి ఆమె ఆమె రోడ్డు పక్కన అమ్మేటటువంటి ప్రదేశానికి వెళ్ళటం, అక్కడ అందరూ కూడా ఆ టైంలో ఆమెని అక్కడే ఉంది, మీది వింటూ ఉన్నాను, ఒక మహిళా సాధికారతకు మీరు చిహ్నం, మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆమెకి సన్మానించటం. అదే సందర్భంలో ఎంతటి భోజనం అంటే నాన్ వెజ్ అయితే 120 రూపాయలు, వెజిటేరియన్ అయితే 80 రూపాయలు అని చెప్పటం, నాకు మరి అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తారంటే ఫ్రీగా పెడతానంటాం. ఇదంతా కూడా ఒక వీడియో తనే తీసి అది వైరల్ చేశారు సోను సూద్. దాంతో మరొకసారి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ.